మలయాళం మూవీ అయిన పేట్రియాట్ మూవీ రివ్యూ. ఈ మూవీ జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్ గా అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, స్టోరీ పాయింట్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంది, వేరే లెవెల్లో ఉంది. బట్ ఆ స్టోరీ పాయింట్ ని అంత బలంగా యూజ్ చేసుకుని ఈ మూవీని అంత ఎంగేజింగ్ గా ప్రజెంట్ చేయలేకపోయారని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. మెయిన్ ఏంటంటే ఈ మూవీకి స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా బలంగా ఉండాలి. బట్ స్క్రీన్ ప్లే ఈ మూవీకి వీక్ గా అనిపించింది. కొన్ని పోర్షన్స్ లో ఈ మూవీని సాగదీసిన ఫీలింగ్ లా నాకైతే అనిపించింది. సింపుల్ గా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, ఒక డాక్యుమెంటరీ టైప్ లో ఈ మూవీని తీసిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది. కానీ ఒక సినిమా లాగా, సో అంటే ఒక సినిమా తీసినట్టుగా, అంటే ఒక సస్పెన్స్ తోను, ఒక కొన్ని ట్విస్టులతోను మూవీని ఎంగేజింగ్ నడపలేదు. అదే మూవీకి పెద్ద మైనస్ నాకైతే అనిపించింది అనమాట. ఇక ఈ మూవీ యొక్క పాజిటివ్స్ అలాగే నెగిటివ్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ చెప్పుకోవాల్సి వస్తే, ఈ మూవీలో స్టార్ కాస్ట్ అనమాట. ఈ మూవీలో మోహన్ లాల్ గారు, మమ్ముట్టి గారు, కుంచకో బోబెన్ గారు, ఫహద్ ఫాజిల్ గారు, నయనతార గారు, ఇలాంటి ఒక స్టార్ కాస్టింగ్ ని పెట్టారు. బట్ అందులో మమ్ముట్టి గారిని ప్రాపర్ గా యూజ్ చేసుకున్నారు. మిగతా యాక్టర్ ని అంత బెటర్ గా యూజ్ చేసుకోలేకపోయారని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. అండ్ అలాగే ఈ మూవీ యొక్క స్టోరీ పాయింట్ ఈ మూవీకి పెద్ద ప్లస్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో ఫహద్ ఫాజిల్ ని మమ్ముట్టి గారు ఒక ఎయిర్ ఫోర్స్ లో కాపాడే సీన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంటర్వెల్ పోర్షన్ కూడా చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ లో మోహన్ లాల్ గారి ఎంట్రీ, మోహన్ లాల్ గారి మీద వచ్చే ఫైట్ సీన్స్, మోహన్ లాల్ గారి మీద వచ్చే కొన్ని కార్ చేజింగ్ సీన్స్ కూడా ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్ ఏంటంటే యాక్టర్స్ పర్ఫార్మెన్స్, అంతేకాకుండా ఈ మూవీ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అనమాట. ఈ మూవీని మెయిన్ ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ వేరే లెవెల్ నిలబెట్టేశాయి. నెగిటివ్స్ పరంగా చెప్పుకోవాల్సి వస్తే, మెయిన్ నెగిటివ్ వచ్చేసి ఈ మూవీ యొక్క ఎగ్జిక్యూషన్, డైరెక్షన్ వీక్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ మూవీలో కొన్ని ఎమోషన్ సీన్స్ ని అంతగా బలంగా వర్కౌట్ చేయలేదు. ముఖ్యంగా కుంచుకో బోబెన్ గారు తన గర్ల్ ఫ్రెండ్ చనిపోయినప్పుడు సీన్ అవనండి, అండ్ అలాగే సెకండ్ హాఫ్ లో మన మోహన్ లాల్ గారి మీద వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్ అవనండి, క్లైమాక్స్ లో ఫహద్ ఫాజిల్ గారి మీద వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్ అవనండి. సో వాటిల్లో ఎమోషన్ కూడా కాస్త బిల్డప్ చేస్తుంటే బెటర్గా ఉండేది అనమాట. మెయిన్ గా ఫహద్ ఫాజిల్ గారి క్యారెక్టర్ ని అంత బలంగా యూజ్ చేసుకోలేదు. ఆయన్ని విలన్ గా ప్రజెంట్ చేసినప్పటికీ ఆయన క్యారెక్టర్ ని అంత బలంగా యూజ్ చేసుకోలేకపోయిన ఫీలింగ్ అయితే కలిగింది. అంతేకాకుండా కుంచకో బోబెన్ గారి క్యారెక్టర్ ని కూడా ఇంకొంచెం బెటర్ గా యూజ్ చేసుకుంటే బాగుండేదని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. అండ్ అలాగే ఈ మూవీ అనేది ఒక స్లో పేస్ లో వెళ్తా ఉంటుంది. అండ్ అలాగే ఈ మూవీలో స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ ఆ స్టోరీని కూడా అంత బెటర్ గా చెప్పలేకపోయారని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఇక ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, గవర్నమెంట్ కొందరు స్టూడెంట్స్ కి ఫ్రీ ల్యాప్టాప్ అయితే ఇస్తుందన్నమాట. ఆ ల్యాప్టాప్ వల్ల స్టూడెంట్స్ లైఫ్ నాశనం అయ్యే పరిస్థితి వస్తుంది. అసలు ఆ ల్యాప్టాప్స్ వల్ల స్టూడెంట్స్ లైఫ్ అనేది ఎందుకు రిస్క్ లోకి పడిందని ఎంక్వైరీ చేయడానికి ఈ మూవీలో హీరో అయిన మమ్ముట్టి అలియాస్ డానియల్ ఎంక్వైరీ చేస్తాడనమాట. ఎంక్వైరీ చేసిన తర్వాత ఫైనల్ గా తను ఏం తెలుసుకున్నాడు, అండ్ అలాగే ఆ ఫ్రీ ల్యాప్టాప్ యొక్క స్కామ్ ని తను ఎలా ఫినిష్ చేశాడు అనే పాయింట్ మీద రిమైనింగ్ స్టోరీ అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే, మెయిన్ గా సెకండ్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. అది కూడా మోహన్ లాల్ గారు సెకండ్ హాఫ్ లో ఉండడం, మోహన్ లాల్ గారు అండ్ మమ్ముట్టి గారు వీళ్ళిద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకైతే చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ నాకు నచ్చింది అనమాట. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ 30 minutes ఇంకా చెప్పుకోవాల్సి వస్తే, ఫహద్ ఫాజిల్ గారి క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చేంత వరకు ఫస్ట్ హాఫ్ అనేది నాకు కన్ఫ్యూజింగ్ ఉండిద్ది అనమాట. ఎందుకంటే సో కొందరు పేరెంట్స్ మాట్లాడడం, అండ్ అలాగే మళ్ళీ దాని తర్వాత మినిస్టర్ అయిన నంది గారి క్యారెక్టర్ రావడం, మళ్ళీ దీని తర్వాత డానియల్ గారి క్యారెక్టర్ రావడం, అంటే ఒక కన్ఫ్యూజింగ్ గా వెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఫహద్ ఫాజిల్ గారి క్యారెక్టర్ వస్తుందో సో అప్పుడు మూవీ అనేది కాస్త అర్థమైన ఫీలింగ్ అయితే కలిగిద్ది అనమాట. అక్కడి నుంచి ఎంటర్ వరకు మూవీ అనేది ఇంట్రెస్టింగ్ గానే వెళ్ళిపోతుంది. అండ్ మధ్యలో వచ్చిన కొంచెం బోబెన్ గారి క్యారెక్టర్ మీద వచ్చి కొన్ని సీన్స్ కూడా వర్కౌట్ అవుతాయి. ఇక సెకండ్ హాఫ్ సీన్ వస్తే, సెకండ్ హాఫ్ లో కూడా మోహన్ లాల్ గారి క్యారెక్టర్ రివీల్ అయినప్పుడే ఆ సీన్ నుంచి మూవీ బాగుంటుంది. అంతకు ముందు కూడా సెకండ్ హాఫ్ అనేది కాస్త స్లో పేస్ లో ఉండిద్ది అనమాట. బట్ సెకండ్ హాఫ్ లో నాకు మెయిన్ ఏంటంటే మమ్ముట్టి గారు అండ్ అలాగే మోహన్ లాల్ గారు వాళ్ళ కమ్యూనికేషన్ అనేది, అంటే వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేశారు అనేది నాకైతే అర్థం కాలేదన్నమాట. వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేశారు అనేది మనకి ఇన్ డీటెయిల్ గా చెప్పుకుంటే ఇంకొంచెం బెటర్ ఉండేది ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. క్లైమాక్స్ పోర్షన్ వచ్చేప్పటికి, అంటే క్లైమాక్స్ పోర్షన్ అనేది సింపుల్ గా తెలిపోతుంది అనమాట. అంటే క్లైమాక్స్ లో కూడా ఫహద్ ఫాజిల్ గారి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఇచ్చి, సో ఆ క్యారెక్టర్ ని మన హీరో అయిన మమ్ముట్టి గారు ఆ క్యారెక్టర్ ని ఎలా డౌన్ చేశారు, ఎలా ఫినిష్ చేశారు, అలా క్లైమాక్స్ ని హ్యాండిల్ చేస్తుంటే మూవీ అనేది వేరే లెవెల్లో ఉండేదని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఇక మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే అవైతే నాకు అదైతే సోసోగా ఉన్నాయి. మెయిన్ గా సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ మూవీని వేరే లెవెల్లో నిలబెట్టేసని చెప్పొచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి పేట్రియాట్ మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.